కీర్తనాకారుడు గానం చేసిన కీర్తన 118వ కీర్తన 118వ కీర్తన 5వ చరణంలో ఓ మాట భక్తుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టగా విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను, అనగా నాకు జవాబు ఇచ్చెను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైన దావీదు గారు ఈ మాటలు పలుకుచు యాత్రా కీర్తనల్లో అనేక విషయాలు భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అలాగనే ఈ దావీదు భక్తుడు గానం చేస్తున్న ఈ పాటలో, ఈ కీర్తనలో ప్రత్యేకంగా ఆయన గుర్తు చేస్తూ అంటాడు. 116వ కీర్తనలో, మరణపాశములు నన్ను పట్టుకొని ఉండగా, పాతాళపు ఉరులు నన్ను ఆవరించి ఉండగా, ఇదిగో నా దేవుడు నా శ్రమను, నా దుఃఖాన్ని చూచి నేను ఆయనకు మొర్రపెట్టగా ఆయన నన్ను విడిపించాడు. ఇక ఇవన్నీ చెప్పుకుంటూ అంటాడు, దేవుని యొక్క గుణగణాలలో ఓ శ్రేష్టమైన గుణం, ఓ శ్రేష్టమైన లక్షణం ఏంటనంటే, తన భక్తులు ఇరుకును పడినప్పుడు, తన భక్తును ఇరుకులో ఉన్నప్పుడు, కష్టమనే ఇరుకు, నష్టమనే ఇరుకు, ప్రాణ సంకటమనే ఇరుకులలో ఉన్నప్పుడు వారట దానిలో నుండి బయటపడటానికి ఆ ఇరుకులోనే యెహోవాకు మొర్ర పెట్టేవారిగా ఉండాలి. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో ఉన్న వాస్తవికమైన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా జీవితాలలో ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీటితో కూడిన కనగళ్ళతో కూడిన అనుభవాలు ఉంటూ ఉంటాయి. అయితే వాటన్నింటిలో నుంచి మనం బయటపడాలి. దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మంచిదే. వాటిల్లో నుండి మనం బయటపడితే దేవుడు మనకి నెమ్మదినిస్తాడు. ఇప్పుడు వాటిలో నుండి బయటపడాలనంటే ఆ ఇరుకైన శ్రమలలో, ఇబ్బందులలో దేవునికి మొర్రపెట్టేవారిగా ఉండాలి. ఒక సందర్భంలో మనందరికీ తెలిసిన విషయమే, సమూయేలు గ్రంథంలో నుండి 2వ గ్రంథములో 24వ అధ్యాయంలో 14వ వచనంలో గుర్తు చేసుకుంటే, రాజైన దావీదు రాజైన తర్వాత శత్రువులందరి చేతిలో నుంచి ఆయనను విడిపించిన తర్వాత, రాజ్యం నిమ్మళంగా స్థిరపడిన తర్వాత ఒక్కసారి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో 40 ఏళ్ళు ఏకచక్రాధిపతిగా రాజ్యం వేలాడు కదా, ఈయనకు ఒక ఆలోచన పుట్టింది. ఏంటి ఆలోచన అంటే, దేవుడు తన కృపచేత నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు, ఈ స్థితిని ఇచ్చాడనే సంగతి వదిలిపెట్టి ఆయన అనుకుంటున్నాడంట, పని వాళ్ళను పిలిచి, అయ్యా మన గుర్రాలు ఎన్ని, మనకున్న రథాలు ఎన్ని, మనకున్న సైన్య సమూహం ఎంత, ఓసారి లెక్కబెట్టు అన్నాడంట. ఎందుకు రావాలి ఆలోచన? అయ్యో దేవుని కోపం వచ్చింది కదా. ఈయనే అంటాడు కదా, రాజులను నమ్ముట కంటే, ప్రభువులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇవన్నీ అయిపోయిన తర్వాత దావీదు భక్తుడు, మన సైన్యం ఎంత, మనకున్న గుర్రాలు ఎన్ని, మనకున్న బలగం ఎంత, మన బలం ఎంత, ఒక్కసారి లెక్క చూడు అన్నాడంట. అది దేవునికి కోపం పుట్టించింది. అప్పుడప్పుడు ఇరుకులో పట్టడానికి మనం చేసే పనులు కూడా ఇట్లాగనే ఉంటాయి. ఆపదలలో దేవుని ఆశ్రయించి, పూట గడవటం కష్టమైనప్పుడు ప్రార్థనను ఆశ్రయించి, మెతుకు దొరికిన తర్వాత బ్రతుకు మర్చిపోయి, అసలు మనం ఏంటి, మన స్థితి ఏంటి, మన బ్యాంక్ అకౌంట్స్ ఎంత, మన డెవలప్మెంట్ ఏంటి, మన పరిస్థితులు ఏంటి అని చెప్పి ఒకవేళ ఇచ్చిన దేవునిని ప్రక్కన పెట్టి మనకున్నవి చూసుకొని మురిసిపోతూ ఉంటే ఖచ్చితంగా ఇరుకుని పడతాం, ఖచ్చితంగా శ్రమల పాలవుతాం. ఎప్పుడు కూడా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాల్సిందే కానీ ఎదిగే కొద్దీ దేవుడు లేడు, గీవుడు లేడు, నేనే దేవుణ్ణి అనుకుంటే నువ్వు ఇరుకును పడ్డట్టే, ఇక నీ కష్టాలు వచ్చినట్టే, నీకు బాధలు కలిగినట్లే. దావీదు భక్తుడు కూడా ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారాలు చేశాడు. ఎలుగుబంటి నోట నుండి తప్పించింది దేవుడే, సింహం నోట నుండి తప్పించింది దేవుడే,
6 మొరల జానుడు ఉన్న గొలియాతు చేతి నుండి తప్పించింది కూడా దేవుడే. ఇవన్నీ దేవుడు చేస్తే ఎవరు సైన్యం? ఏ గుర్రాలు తప్పించాయి నిన్ను? ఏ రథాలు తప్పించాయి నిన్ను? ఏ బలగం తప్పించింది నిన్ను? యెహోవాయేగా తప్పించింది. తప్పించిన దేవుని ప్రక్కన పెట్టి ఆయనకున్న బలగాన్ని సైన్యాన్ని లెక్క చూడమన్నాడంట. ఇక దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి ఇప్పుడు తన సేవకుడిని పంపించి అంటున్నాడు, ఇదిగో దావీదు నాకు కోపాన్ని పుట్టించే తప్పు ఒకటి చేశాడు. నాయనా ఏం చేశాడయ్యా అన్నానంటే, ఇంతకాలం కాచి కాపాడి సంరక్షించిన నన్నిడిచిపెట్టి సైన్యాన్ని, రథాలని, గుర్రాలని లెక్కబెట్టమని ఆయన దాని బలాన్ని చూసుకుంటున్నాడు. నాకు బాధ కలిగింది. మేలు చేసింది నేను, ఇంతకాలం ఉపకారం చేసింది నేను, ఇంతకాలం ఆదుకున్నది నేను. కానీ ఈ రోజున ఆపదలన్నిటిలో నుంచి బయటపడ్డాక ఆయన ఆయన బలగం ఆయన కొన్నది అనుకుంటున్నాడు. నాకు కోపం కలిగింది. అయ్యా మరి ఏం చెయ్యాలయ్యా అని ఆ దేవుని సేవకుడు ఆయన దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పగానే ఇక ఇప్పుడు ఏమంటున్నాడంట, ఏమనంటాడు తెలుసా? గాదు అనే ఆయన దావీదు దగ్గరకు వచ్చి విషయం చెప్పిన తర్వాత, బాబాబు తప్పైపోయిందయ్యా, మరి ఏం చెయ్యాలి అని అంటే, ఏం లేదు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యి ఈ మాట చెప్పింది. ఏం చెప్పింది అయ్యానంటే, నేను చదువుతున్నాను మీ గ్రంథంలో, మీరు జ్ఞాపకం చేసుకోనండి. చూడండి 10వ వచనం నుండి, జనసంఖ్య చూచినందుకై 24వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేనెంతో దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషం పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగున సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొని ఎడల నేనది నీ మీదికి రప్పించదను. నువ్వు తప్పు చేశావు, నాకు బాధ కలిగించావు, యూదులందరినీ యుద్ధశూలను నువ్వు లెక్క చూడమని చెప్పావే. జనసంఖ్యతో నీకేం పని? జనబలం, ధనబలం, ఏ బలం కాదుగా నిన్ను కాపాడింది నేనేగా, నువ్వెందుకు అట్లాగ నువ్వు చూడమన్నావని చెప్పి ఆయన కోపం వచ్చి ఇప్పుడు తన సేవకుడిని పంపించి అంటున్నాడంట, సరే నువ్వు బాధపడుతున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, కానీ నీ ఎదుట 3 విషయాలు నీకు ఇస్తున్నా, 3 ఆప్షన్స్ ఇస్తున్నా. వాటిల్లో మొదటిది, 7 సంవత్సరాలు దేశంలో కరువు కలగటానికి ఒప్పుకుంటావా, లేదా 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరుముతా ఉంటారు, పారిపోయి రక్షించుకోవటానికి ఇష్టపడతావా, లేదా 3 రోజులు దేశం మీదకి తెగులు రావటానికి నువ్వు కోరుకుంటావా? ఏది కావాలనంటే, అప్పుడు ఆయన అంటాడంట 14వ వచనంలో, అయ్యో ఇప్పుడు నేను గొప్ప చిక్కులలో పడి ఉన్నాను, గొప్ప చిక్కులలో ఉన్నాను. ఇరుకులో పట్టడానికి కారణం ఏంటి? దేవుడు మేలు చేస్తే దేవుని ప్రక్క నుంచి జనసంఖ్య చూడటం ఏంటి? దేవుని చూసుకోవాలి. అప్పుడప్పుడు మనం కూడా చూసుకుంటున్నామా? మనకున్న ధనం లెక్క చూసుకుంటున్నామేమో, మనకున్న అనుసంధాలు, మనకున్న బలం, మనకున్న బలగం, మనకున్న ఐశ్వర్యం ఒకవేళ లెక్క చూసుకొని, నాకు దిగులేం లేదు, నా తరం తర్వాత ఇంకొక తరానికి సరిపోద్ది, ఇక అందరిలో నేనే గొప్ప శ్రీమంతుడిని, ఉన్నవాళ్ళందరికన్నా నేనే గొప్పోడిని, ఏం పర్వాలా, నాకేం డోకా లేదు, నాకేం తిరుగులేదు అనుకుంటే చివరికి నీ జీవితానికి కలిగే భయంకరమైన పరిస్థితి ఏదనంటే చిక్కులలో పడతావు, ఇరుకులో పడతావు. సరే ఇప్పుడు ఇరుకులో పడ్డాడు కదా, ఇరుకులో పడ్డ దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు అనంటే, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా, ఏం చేయనయ్యా అనంటే, అక్కడ ఊరు బయట ఒక పొలం ఉన్నది, ఆ పొలంలో పలానా ఆయన కళ్ళని కొనుక్కొని అక్కడ నాకు దహన బలులు అర్పించు, అప్పుడు నేను ఇరుకులో నుంచి నిన్ను బయట వేస్తా. చూచారా, దేవుని సన్నిధిలో మన జీవితంలో మనం కూడా అండి, దేవుడు మేలు చేశాక, దేవుడు ఉపకారం చేశాక, దేవుడు ఆపదల నుంచి బయట వేసిన తర్వాత అటో కడుగు ఇటో కడుగు, ఆ వంక చుట్టం ఈ వంక చుట్టం మానేసి
దేవుని వైపు మాత్రమే చూడాలి. ఆపదలు తీరిన తర్వాత దేవుని దగ్గర కనపడట్లా. మేలులు పొందుకున్నాక భక్తుల జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఎడమైన వాళ్ళు ఉన్నారు, భక్తి జీవితానికి ఎడమైన వాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మికతలో నిర్లక్ష్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, కాస్త నీరసిల్లిపోయిన వారు ఉన్నారు. అప్పుడు దేవుడు నిన్ను ఇరుకులో పడేటట్లు చేస్తాడు. ఇప్పుడు ఆ ఇరుకులో పడ్డ నీవు చావకుండా బ్రతకాలి అని అంటే చేయాల్సిన పని ఏంటో తెలుసా? యెహోవా ఎదుట మన పాపాన్ని తప్పిదాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఇరుకులో నుంచి విడిపిస్తాడంట. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. మొత్తానికి దేవుని సన్నిధిలో అతడు ఒక బలిపీఠము గట్టి, ఆ చివరి వచనంలో చూస్తే ఒక చక్కని మాట అందులో మనకు తారసపడుతూ ఉంటుంది. ఇరుకును పడ్డాడు, శ్రమలో పడ్డాడు. అయ్యా 7 ఏళ్ళు కరువు నేను తట్టుకోలేను, 3 నెలలు శత్రువుల చేతిలో నుంచి పారిపోవటం నా వల్ల కాదు. అయితే 3 రోజులు అన్నాడు. 3 రోజుల్లో ఒక్కరోజు తెగులుకే గుండె లవిసేలా ఏడ్చి ఇక మాట్లాడుతూ అంటున్నాడు. అంటే ఏమనంటాడో తెలుసా? అందులో 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను. ఇరుకును పడ్డాడు, కానీ ఇప్పుడు ఆ ఇరుకులో విశాలత కలగటానికి గల కారణం ఏంటనంటే తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా బలిపీఠం కట్టాడు, దేవునికి బలులు అర్పించాడు. దేవుని జనాంగమా, ఈ రాత్రి మన జీవితంలో మనం కూడా ఏ విషయంలో ఇరుకున పడ్డామో ఆ ఇరుకులన్నింటిలో మనం విశాలమైన ఆశీర్వాదం పొందుకోవాలనంటే, ఇరుకులో నుండి బయటపడాలి అనంటే మనము యెహోవాకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్ర పెట్టగా విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరము ఇచ్చాను. దావీదు ఇరుకును పట్టడానికి గల కారణం కాపాడిన దేవుని బలానికి బదులుగా జనసంఖ్యని లెక్క చూడటం. కాబట్టి మనం ఎప్పుడు కూడా లెక్క చూసుకొని దేవుని కన్నా ఇంకే దానికి ప్రాధాన్యతనివ్వకుండా జాగ్రత్త పడాలి. రెండవది ఇంకొక విషయం ఏంటో తెలుసా? దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్న మాటలే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, రాజైన యెహోషువపాతు అండి మొత్తానికి పరిస్థితులు రాజ్యం నిమ్మలంగా ఉందంట. ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయంలోనట 3 శత్రు రాజులు మూకుమ్మడిగా యెహోషువపాతు మీదికి వస్తున్నారు. మొత్తానికి ఆ వార్త విన్నాడు. ఇప్పుడు ఏం చేయటానికి కూడా ఈయనకు దిక్కు దోచట్లా, ఇరుకును పడిపోయాడు. 3 ఒక్కళ్ళు కాదు, ఒక రాజు ఒక సైన్యం అయితే ఏదో ఒక విధంగా ఎదిరించగలడు. కానీ 3 శత్రు రాజులు మూకుమ్మడిగా 3 రాజులు వాళ్ళకున్న సైన్యాలతో వస్తుంటే ఇప్పుడు ఇరుకును పడ్డ యెహోషువపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అందుకు రాజైన యెహోషువపాతు యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాడు, ఉపవాస దినమును చాటించాడు, సమాజం అంతటిని సమకూర్చాడు, దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఇరుకును పడ్డాడు, కానీ ఇరుకును పడ్డ ఆయన ఏదో ఒకటి చేసుకొని ప్రాణం తీసుకోలేదట, కానీ దేవునిని ఆశ్రయించాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అద్భుతంగా ఆ శత్రువులు తమ్మును తాము పొడుచుకొని లయమయ్యారు. యెహోషువపాతు కాలములో ఆయనకు గొప్ప జయ జీవితాన్ని ఇచ్చాడు. కనుక మనం కూడా ఇరుకును పడిన సమస్యలు లాంటివే, కాలు చెయ్యాలన్న సమస్యలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి. అన్నీ ఒక్క ఉదుటినే నిన్ను ఆవరించినట్లు ఉంటాయి. నీ జీవితం మీదికి పెను తుఫానులాగా అలల వెంబటి అలలు కెరటాలు నీ బ్రతుకు నావ మీద కొట్టి నీ నావ దరికి చేరటం కష్టం అన్నట్టుగా చేస్తూ ఉంటాయి. నీ జీవితం అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయింది, అన్ని పోరాటాలే, ఇక గెలవలేవు, ఇక ఓడిపోవటమే, ఇక మరణమే నీకు శరణ్యం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ ఇరుకులో యెహోవాకు మనం ప్రార్థన చేస్తే, యెహోవాను మనం ఆశ్రయించితే విశాల స్థలం ముందు మనకు ఉత్తరం ఇచ్చి మనకు మేలు చేసే దేవుడు. ఆ దేవుడు నీకు సహకారి అయ్యి ఉంటాడట. యెహోషువపాతుకు సహకారి అయ్యాడండి. ఇరుకును పడ్డాడు, కానీ ఇరుకును పడ్డ ఆయన దేవునికి ప్రార్థన చేస్తే ఆయనకు సహకారిగా ఉన్నావు. ఈ రాత్రి నువ్వు కూడా ఇరుకును పడ్డ అనుభవాలేమో, రోగాలు ఒక ప్రక్క, వ్యాధులు ఒక ప్రక్క, నిందలు ఒక ప్రక్క, నిట్టూర్పులు ఒక ప్రక్క, కరువు,
భయంకరమైన వేదన, ఇవన్నీ నిన్ను ఇరుకును పడేసిన అనుభవాలేమో. అయితే ఆ ఇరుకులో మనం దేవునికి మొర్రపెట్టేవారిగా ఉండాలి. యెహోషువపాతు ఆ కష్టాలలోనే, ఆ ఇరుకులలోనే దేవునికి మొర్రపెట్టాడు, దేవుడు మేలు చేశాడు. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. మనందరికీ తెలిసిన సంఘటన. ఓసారి అండి యోనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యోనా భక్తునికి దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి నేను చెప్పే మాటను ఒకట ప్రకటన చెయ్యాలి అన్నాడు. కానీ యోనా భక్తుడట యెహోవా సన్నిధి నుండి పారిపోవాలనని జాగ్రత్త. అందులో అంటాడు యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడను చూచి ప్రయాణమునకై కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. ఎక్కడి నుంచి పారిపోతున్నాడంట? యోనా ఇరుకును పడ్డాడు. 3 దినాలు తిమింగలం కడుపులో మగ్గిపోతున్నాడు. యోనా నీకెందుకయ్యా ఇంత బాధ? ఇరుకులో పడిపోయావు. ఇంత ఇరుకులో పట్టడానికి గల కారణం ఏంటనంటే తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడంట. జాగ్రత్త. మనం కూడా కొద్ది కాలం భక్తి జీవితం సలిపి, ప్రార్థనా జీవితం సలిపి దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తే, యెహోవాకు ఎడం కావాలని ప్రయత్నం చేస్తే, దేవునికి దూరమైపోవాలని ప్రయత్నం చేస్తే నువ్వు కూడా ఇరుకును పడిపోతావు. యోనా పారిపోవాలని ప్రయత్నం చేసి ఆ ఓడలో అలాగున ఒక మంచి తనకంటూ ఒక బెర్త్ కావలసినవన్నీ ఇస్తే అక్కడ ఉండకుండా ఎక్కడో సామాగ్రి వేసే అడుగు భాగానికి వెళ్ళి ఆ దుమ్ములో, ఆ ధూళిలో గాఢ నిద్రలో ఉన్నాడంట. వెంటనే పెద్ద తుఫాను రేగి ఆ ఓడ బద్దలు చేసే పరిస్థితి వచ్చేసరికే పైకి వచ్చి అంటున్నాడంట, ఇదిగో దీని అంతటి కారణం నేనే. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుంచి నేను పారిపోతున్నా. అందుకే ఇప్పుడు మీ అందరూ ఇరుకును పడే పరిస్థితి వచ్చింది. అబ్బాయి, నన్ను ఎత్తి నీళ్ళల్లో పడేస్తే మీరన్నా సురక్షితంగా అద్దరికి చేరతారు. ముందేమో చూస్తా ఒక నిండు ప్రాణం ఎట్లాగను తీస్తాం అని అనుకున్నారంట. తర్వాత తప్పనిసరి అయ్యి యోనాను ఎత్తి నీళ్ళల్లో పడవేయగా 1వ అధ్యాయం 17వ వచనం యోనా గ్రంథంలో చూస్తే, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఎక్కడున్నాడండి? ఎంత ఇరుకండి! ఆ పెద్ద తిమింగలం కడుపులో ఇరుకుగా ఉండదా? వెలుగు కనపడిద్దా? విశాలత ఉంటుందా? ఎంత కష్టపడ్డాడు, ఎంత ఇబ్బంది పడ్డాడు. నీ జీవితంలో నువ్వు కూడా బయట సూర్యుని చూడక, రోగశయ్య మీదో, మరణశయ్య మీదో, భయంకరమైన ఆపదలోనో, ఎక్కడన్నా అండర్ గ్రౌండ్లోనో దాగి ఇరుకును పడిన అనుభవాలేమో. కానీ దేవుడు మనకి మేలు చేయాలి అని అంటే ఆ ఇరుకులోనే మనం దేవునికి ప్రార్థన చేయాలి. కానీ మనం చెప్పే అతి తెలివితో కూడిన మాట ఏంటనంటే, ఆ దేవుణ్ణి నన్ను ఈ ఆపద నుంచి బయట వేయమను, ఇక నేను ఆయన నమ్ముకోకపోతే చూడంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకున్న ఆపదలోనే నీవు దేవునికి ప్రార్థన చెయ్యాలి. ఆ కడుపులో 3 దినాలు ఉంచాడు దేవుడు. అయితే 2వ అధ్యాయం మొదట్లో చూస్తే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. ఎక్కడి నుంచి ప్రార్థించాడు? కష్టంలో నుంచి ప్రార్థించాడు, శ్రమలో నుంచి ప్రార్థించాడు, కన్నీటి అనుభవాలలో ప్రార్థన చేశాడు. ఎక్కడి ఇరుకో ఆ ఇరుకులోనే దేవునికి ప్రార్థన చేశాడండి. ఈ రాత్రి నా జీవితాలలో ఏ ఇరుకైన అనుభవాలు ఉన్నాయో ఆ ఇరుకైన అనుభవాలలోనే దేవునికి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి చివరికి చేసిన గొప్ప కార్యం ఏంటనంటే 2వ అధ్యాయము 10వ వచనం చూస్తే, అంతలో యెహోవా ఆ మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కెను. ఎక్కడ పడ్డాడు? ఇప్పుడు ఇరుకులో నుంచి విశాలతలో పడ్డాడు. కారణం, తాను ప్రార్థన చేశాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసత్వం, దాస్యం, వెట్టి చాకిరి అని ఇరుకులో మగ్గిపోయారండి. 4 తరాలు మగ్గిపోయారండి. కానీ దేవుని సన్నిధిలో
ఆ ఇరుకులోనే ఎలుగెత్తి ఏడ్చి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు వారిని కనాను దేశం అనే విశాల స్థలములోనికి వాళ్ళని నడిపించాడు. కనుక మనం కూడా ఎందుకు ప్రతిదినం దేవునికి ప్రార్థన చేయాలి, ఎందుకు దేవుని సన్నిధిలో కూడుకోవాలి అని అంటే, ఆ ఇరుకులన్నింటిలో దేవుని యొద్దకు వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షము వహించి ఇరుకులలో నుంచి మనల్ని బయట వేస్తాడు. అంచేత ఈ రాత్రి కూర్చున్న నీవు నేను కూడా అలాగున మనకున్న కష్టము, నష్టము, రోగము, వ్యాధి, ఇరుకు, ఇబ్బంది అనే వాటిలోనే దేవునికి ప్రార్థన చేద్దాం, వాటిల్లో నుంచి బయటపడదాం, దైవికమైన దీవెనలు పొందుకుందాం. అలాగున మనం మేలు పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, కీర్తనీయుడా మీకు వందనాలు. మా స్తుతిపాత్రుడా, జీవాధిపతి మీకు వందనాలు. జీవ దేవా